చాలా రోజుల తర్వాత ఒక సోషల్ ఇష్యూ మీద వీడియో చేస్తున్నాను. లాంగ్ వీడియో. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో. మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ఏం జరిగిందో. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా అటు గవర్నమెంట్ కానీ, లా అండ్ ఆర్డర్‌లో ఎట్లాంటి మార్పులు వస్తే బావుంటాయి. వాళ్ళ వల్ల ఏది చేత కాదు అంటే మన ఓన్ రక్షణ కోసము, మన పిల్లల రక్షణ కోసము ప్రతి ఒక్కరం బేసిక్ సేఫ్టీ, మన పిల్లల సేఫ్టీ కోసం మనం ఎటువంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసి ప్రతి పాయింట్‌ని రాసుకొని మరీ పోస్ట్ చేస్తున్నాను. మీరు మీ పిల్లలతో రోజు ఏం మాట్లాడాలి? వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో ఎలా గ్రహించాలి? ప్రతీదీ మీతో డిస్కస్ చేస్తాను. తప్పకుండా మీరు చూడండి. కొన్ని పాయింట్స్ పిల్లలతో మీరు షేర్ చేసుకోండి. మిస్ అవ్వకండి. ప్రతి తల్లిదండ్రులకి ఇదొక విన్నపము. నిజం చెప్తున్నాను. నేను షిప్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తే నాకు చాలా ఈ ఇంటర్నెట్ చాలా కాస్ట్ ఉంటది. చాలా మనీ కూడా వెళ్తది. అయినా గానీ ఆ న్యూస్ విన్నప్పటి నుంచెల్లి మార్నింగ్ నుంచెల్లి నా మైండ్ మొత్తం ఏ పని చేయలేకపోతున్నాను. నిజంగా ఆడపిల్ల అసలు పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితుల్లో ఇప్పుడు మన ఇండియా ఉంది. నేనేదో ఈ ఒక్క ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మాట్లాడట్లేదు. మన ఇండియాలో ఆల్మోస్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్లు 100కి పైన ఒక్క రోజులో 5 సంవత్సరాల్లో 1,50,000 కేసులు అంటే అర్థం చేసుకోండి. కొన్ని కేసులైతే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల తర్వాత తీర్పులొస్తున్నాయి. ఆలోపు తప్పు చేసినోడు బిందాస్‌గా తిరుగుతాడు, ఎంజాయ్ చేస్తాడు. అసలు ఎన్నో చేంజెస్ రావాలి. మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతది. ఒకరోజు ఆవేశంతోటి మొత్తం ఊగిపోతాం. సోషల్ మీడియాలో మాట్లాడతాం, అక్కడ ర్యాలీలు చేస్తాము, ప్రెస్ మీట్లు, మొత్తం టీవీ ఛానల్‌లో అయితే మొత్తం వేరే లెవెల్‌లో ఉంటదనుకోండి ఆ హంగామా. బట్ అల్టిమేట్ దానికి సొల్యూషన్ ఏమన్నా ఉందా? అసలు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అసలు జరగకుండా ఉంటదా? మళ్ళీ జరుగుతూనే ఉంటది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఇండియాలో ఒక కేసు అవుతుందనుకుంటా. రోజుకి 100 కేసులంటే అర్థం చేసుకోండి. మరి దీనికి అల్టిమేట్ సొల్యూషన్ ఏంటి? అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? మదనపల్లిలో పాపం జస్ట్ 7 ఇయర్స్ ఆ పాపకి సెకండ్ క్లాస్. మండే రోజు హాలిడే. స్కూల్ ఉన్నా బాగుండేమో, స్కూల్‌కెళ్ళేదేమో. హాలిడే. సో పొద్దున వాళ్ళ అమ్మ పనికెళ్ళింది. "నువ్వు కూడా రా అమ్మా" అంటే, "నేను రాను. నేను అవ్వ తాతతోటి ఆడుకుంటా" అని అన్నది. ఇంట్లోనే ఉంటా అని అన్నది. వాళ్ళకి 2 పిల్లలు యాక్చువల్‌గా. సో ఈమె సైకిల్ ఆడుతుంది. ఒకసారి మధ్యలో వాళ్ళమ్మ ఫోన్ చేసి, "అమ్మ ఏం చేస్తుంది" అంటే, ఇక ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్స్ ఇంటికెళ్ళిందేమో, ఆడుకుంటుందేమో అని అనుకున్నారు. ఆమె ఇంటికొచ్చింది 6 అయింది, ఇంకా రాలేదు. ఇక భయం మొదలయ్యి లోకల్ వాట్సాప్ గ్రూప్‌లలో మెసేజెస్ పెట్టడం, ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళొచ్చి సెర్చ్ చేయడం మొదలుపెట్టిండ్రు. సో ఫస్ట్ వాళ్ళకొచ్చిన డౌట్ ఏంటంటే, ఎదురింగింట్లో కులవర్ధన అని చెప్పి ఒక ఆల్రెడీ నేర చరిత్ర ఉన్నోడిది డౌట్ అనమాట. సో ఆల్రెడీ వాడి మీద చూడండి, ఇక్కడ వింతేంటంటే వాడి మీద ఆల్రెడీ కొన్ని కేసులు అయినాయంట. ఒక వ్యక్తి మీద కొడవలితో దాడి చేస్తే దాని మీద ఒక కేసు ఫైల్ అయింది. ప్లస్ 2-3 లేడీస్ తోటి తప్పుగా బిహేవ్ చేస్తే ఆ లేడీస్ వీడి మీద కంప్లైంట్ చేసిందంట. తర్వాత వీడు బెదిరిస్తే ఆ లేడీస్ ఆ కేసుని విత్‌డ్రా చేసుకున్నారంట. ఇంత జరిగిన తర్వాత కూడా పోలీసులు వాడికి కౌన్సెలింగ్ కూడా ఇవ్వలేదు. అంటే అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఇప్పుడేదో ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఒక్కొక్కరి తప్పులన్నీ బయటపడుతున్నాయి గానీ, ఇంకా మొత్తం డీటెయిల్‌గెళ్తే మన 'అపరిచితుడు' సినిమాలో ఉంటది కదా! ఆ చిన్న పాప చనిపోతే వాళ్ళ నాన్న కోర్ట్ రూమ్‌లో చెప్తాడు ఎవరెవరితో తప్పు అని చెప్పి. ఈ మొత్తం దాంట్లో ప్రతి ఒక్కరిది ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అంటే ప్రతి ఒక్కరి తప్పు ఎట్లుందో మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత సరే, రాత్రి వాడి మీద డౌట్ ఉన్నప్పుడు నాక్ చేస్తే వాడు అసలు తలుపు తీయలేదంట. అంటే రాత్రి 1:30కి వాడు సెల్ ఫోన్ తోటి చిత్రీకరించిండంట. వాడు పడుకున్నాడు, మధ్యలో ఉన్నాడేమో అని చెప్పి ఆ వీడియో షూట్ చేసి వదిలేసిండు. ఆయన పొద్దున మళ్ళీ 7కి అట్లా ఆ అమ్మాయి వాళ్ళ తాత, "నేను లాస్ట్ మా అమ్మాయిని అతని దగ్గరే ఆడుకోవడం చూసినా" అన్నట్టు చెప్తే ఎందుకో డౌట్ వచ్చి ఇక తలుపులు బద్దలు కొడితే వాడు నిద్రలేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత కొంచెం సేపటికి ఆ డ్రమ్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి డ్రెస్సులు లేకుండా చనిపోయి ఉంది. ఒక్కసారి ఆ అమ్మాయి సిట్యుయేషన్‌ని అనలైజ్ చేసుకోండి. అసలు ఆడపిల్లగా పుడితేనే తప్ప అన్నట్టు భయపడేటట్టు చేస్తుంది ఇట్లాంటి ఇన్సిడెంట్స్, ఇట్లాంటి మానవ మృగాలతోటి. ఆ అమ్మాయికి అసలు ఏం తెలుసు, ఆడేదో ప్రేమగా పిలిచిండు అనుకున్నది. ఇంత దారుణంగా వేధించి ఊపిరాడకుండా చంపడం ఏంటి? అసలు మనిషి అన్నవాడు గంజాయి ఇటువంటి వాటికి అలవాటు పడి అసలు ఈ కులవర్ధన వాళ్ళ అమ్మ ఒక పాఠశాలలో ఆయాగా పనిచేస్తదంట. అసలు మీరు పిల్లల్ని ఎందుకు కంటారు? కానీ అట్లా జులాయిగా ఎందుకు పెంచుతున్నారు? ఆడు జులాయి అవుతుంటే ఏం పీకుతున్నావు ఒక తల్లిగా నువ్వు? సమాజానికి అడ్డమైనోళ్ళని అందరిని కని వదిలేసి ఆళ్ళని ఇట్లా అంటే హంతకులను చేసి వద్దులే. ఆమె గురించి ఇప్పుడు టాపిక్ ఎందుకు గానీ, అసలు పిల్లల్ని మీరు పెంచలేరు, చక్కగా చూసుకోలేరు అన్నప్పుడు ఇట్లాంటి సాడిస్ట్ కనకండి.
వాడు తప్పించుకునే ప్రయత్నం చేసినాడు. ఇక ఊర్లో అక్కడ మొత్తం వాళ్ళ రిలేటివ్స్‌కి, ఇక ఊర్లో వాళ్ళందరికీ మొత్తం ఇక ఆవేశం కట్టలు తెంచుకొని అసలు ఆ చిన్న పాపని పోస్ట్‌మార్టంకి తీసుకెళ్ళొద్దు అన్నట్టు ఆర్గ్యూ అవన్నీ చేస్తే ఇక పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేసి మీరు పోస్ట్‌మార్టం చేస్తేనే అసలు ఎట్లా జరిగిందో ప్రూఫ్స్ ఉంటాయి. అతని మీద కేసు వేయొచ్చు. ఇక నచ్చ చెప్తే ఆ పోస్ట్‌మార్టం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే వీడిని కోర్టుకి తరలించే క్రమంలో వాడు తప్పించుకున్నాడు. జనాలు అందరూ అతన్ని ఏంటి దాడి చేస్తారేమో అన్న భయానికి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది ఇప్పుడు ప్రెస్‌లో వాళ్ళందరూ చెప్తున్నది. వాడు చావడం మంచిదే అయింది ఒక విధంగా. బట్ అంత ఈజీగా చావకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఆమె ఎంత అనుభవించింది పెయిన్. అట్లాంటి పెయిన్‌కి ఒక 1000 రెట్లు వాడు బతికుండగానే ఆడు పెయిన్ అనుభవించి, ఆ పెయిన్‌ని ఎట్లా చేయాలంటే మొత్తం ప్రపంచానికి అర్థమయ్యేటట్టు ఇంగో ఇట్లా చేస్తే ఇట్లా దారుణంగా పనిష్మెంట్ ఉంటది. ఎందుకు చేయలేరు? మీరు మీ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసము, ప్రతి దానికోసము చట్టాన్ని సవరిస్తారు. జమ్మూ కాశ్మీర్ లాంటి స్టేట్‌లోనే లదాఖ్‌ని అవన్నీ మీరు ఇంత చేయగలిగిన్లు. ఇట్లాంటి మన ఇండియాలో మీ ఇంట్లలో కూడా ఆడోళ్ళు ఉంటారు కదా! మీరు కొంచెం ధైర్యం చేస్తే లాలో మార్పు తీసుకురాలే, కాన్స్టిట్యూషన్‌లో మార్పు తీసుకురాలేరా? సరే అంతంత పెద్ద పెద్ద ఇష్యూస్ గురించి చెప్తే అది లాజికల్ సొల్యూషన్ కాదు, ప్రాక్టికల్‌గా ఆలోచించండి అని కొందరు వాదిస్తారేమో. బట్ ఒక్కసారి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచించండి. అసలు ఇప్పుడు నేను వీడియో ఒకటి షార్ట్ వీడియో పోస్ట్ చేయగానే అసలు వాళ్ళ అవ్వకి, తాతకి, అమ్మ, నాన్నకి బుద్ధుందా? అట్లెట్లా వదిలేసిండ్రు అమ్మాయిని అన్నట్టు అంటున్నారు. అంటే ప్రపంచంలో ఒక ఆడపిల్ల పుడితే పుట్టినప్పటి నుంచే ఇక ఆమె చచ్చేంత వరకు ఆమెకు తోడుగా ఒకరి ప్రొటెక్షన్ లాగా ఉండి చూసుకోవాలి అన్న మైండ్ సెట్‌తో ఇంకా లోకం ఉందంటే మనం ఎంత వెనకబడిపోయినాం అసలు. అంటే ఆడపిల్ల పుడితే ఆమెకి ప్రొటెక్షన్ కింద ఎవరో ఒకరు వెనకాల ఉండాలి. అట్లాంటి సమాజం మనం కోరుకుంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన పిల్లలకి ఈ వీడియో ఈ పర్టిక్యులర్ సెక్షన్ మాత్రం మీరు మీ పిల్లలతో తప్పకుండా చర్చించండి. రోజు మీ పిల్లలతోటి ఎవరైనా ఈరోజు మీతోటి వింతగా ప్రవర్తించినలా, ఎవరైనా సీక్రెట్ పార్ట్స్‌ని ఏమన్నా టచ్ చేసినలా, సీక్రెట్ టచ్ అంటే ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా వివరించండి. ఇంకొకటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్నది వాళ్ళకి అర్థమయ్యే విధంగా సిగ్గుపడకుండా చెప్పండి. మీరు సిగ్గుపడితే వాళ్ళకి రక్షణ దక్కదు. సో వారి రక్షణ కోసం మీరు డైరెక్ట్ చెప్పండి. ఈ పార్ట్‌లో గానీ ఎవరైనా టచ్ చేసే రైట్ లేదు. ఎవరైనా టచ్ చేస్తే గట్టిగా అరవాలి. నో అని చెప్పాలి అని వాళ్ళకి అర్థమయ్యేలా ఎన్నో ఉన్నాయి వీడియోస్. మీరు యూట్యూబ్‌లో చూస్తే మీకు ఈజీగా దొరుకుతాయి. ప్లస్ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి గానీ, పిల్లలకు గానీ వాళ్ళ మొబైల్‌లో దిశ యాప్ ఉందా చెక్ చేసి, లేకపోతే దాన్ని ఇన్‌స్టాల్ చేయండి. ప్లస్ ఎమర్జెన్సీ బటన్‌ని ఎట్లా యూజ్ చేయాలో కూడా వాళ్ళకి ప్రాక్టికల్‌గా ఒకసారి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వీడియోస్ చూపించండి. ఇంకొకటి మీ ఇంట్లోనే కాదు, మీకెప్పుడైనా డౌట్ వచ్చింది ఎదురుంగా ఇంట్లో గానీ, ఎవరైనా ఇంట్లో పిల్లల మీద ఏదైనా దాడి జరుగుతుంది అన్నప్పుడు భయపడకండి. నాకెందుకులే అని ఎదురు ప్రశ్నించండి. ఏదైనా డౌట్ అనిపిస్తే 1098 హెల్ప్ లైన్ నెంబర్‌కి కాల్ చేయండి. ఇది మనం చేయాల్సిన బేసిక్ థింగ్స్ మన సేఫ్టీ కోసం. అండ్ ప్రతి స్కూల్‌లో ఈ మార్పు కూడా రావాలి. ప్రతి ఒక్కరికి 3 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క పిల్లలకి బాడీ ఎనాటమీ గురించి చెప్పాలి. బాడీ పార్ట్స్ గురించి చెప్పాలి. ఏది బ్యాడ్ టచ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎక్కడైనా అక్కడ టచ్ చేస్తే నో అని చెప్పి ఎలా పరిగెత్తాలో నేర్పాలి. ప్లస్ ప్రతి స్కూల్‌లో నాన్ టీచింగ్ స్టాఫ్ కొందరు ఉంటారు కదా! ఈ డ్రైవర్స్, ఆయాలు ఇట్లాంటి వాళ్ళందరికీ పోలీస్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు సేఫే, వారికి ఎటువంటి నేర చరిత్ర లేదు అని కంపల్సరీ వెరిఫికేషన్ అయిన తర్వాతనే వాళ్ళని చేర్చుకోవాలి. ఇది ఎడ్యుకేషన్‌లో స్కూళ్ళల్లో గానీ, కాలేజీలలో మనం ఈ మార్పు తీసుకురావాలి. ఇక మన సొసైటీలో మనం సోషల్ చేంజెస్ ఏం చేయొచ్చు అంటే, ప్రతి అపార్ట్మెంట్‌లో గానీ, మీ కాలనీలో గానీ అన్ని చిల్లర విషయాలకి ఆళ్ళు ఇది చేసిండ్రు, ఇది చేసిండ్రు, ఆడంగి ముచ్చట్లు, అడ్డమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ డిస్కస్ చేస్తారు కదా! పిల్లల సేఫ్టీ గురించి డిస్కషన్స్ పెట్టుకోండి. సీసీటీవీ ఉండాలి. ఎవ్వరు పిల్లల్ని ఐసోలేటెడ్ ప్లేసెస్‌లో వదలొద్దు. ఒకవేళ కొన్ని అపార్ట్మెంట్స్‌లో కొన్ని ఫ్లాట్స్ ఖాళీగా ఉండడము, కొన్ని ఏరియాస్ ఎవ్వరు ఎళ్ళకుండా ఉంటే అవన్నిటిని లాక్ చేసి పెట్టండి. అట్లాంటి ఐసోలేటెడ్ ప్లేసెస్‌లో ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటది. ప్లస్ పిల్లలు ఒంటరిగా ఆడుకునేటట్టు అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకండి. ఎవరో ఒకరు వాళ్ళ ఉంటారు కదా! పేరెంట్స్‌లో ఎవరైనా ఒకరు, లేదంటే తాతనో, నానమ్మనో ఇట్లా ఎవ్వరైనా గానీ ఒకరు పర్యవేక్షించాలి. వాళ్ళని పిల్లల్ని ఖాళీగా అంటే ఒంటరిగా వదలొద్దు ఆడుకునేటప్పుడు గూడా. ఎవరైనా ఒకరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది మెయిన్‌గా ఇది ఎందుకు చెప్పానంటే అపార్ట్మెంట్‌లలో కూడా అప్పుడప్పుడు ఈ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ వస్తుంటారు కదా! వాళ్ళకి కూడా వాళ్ళ ఫోన్ నంబర్‌లన్నీ నోట్ చేసుకొని అప్పుడే వాళ్ళని ఎలౌ చేయడం ఇట్లాంటియన్నీ ఫాలో అవ్వాలి. కొంచెం స్ట్రిక్ట్ ఉంటేనే మనం మన పిల్లల కోసం ఈ మాత్రం స్ట్రిక్ట్ ఉండడం కరెక్టే నా దృష్టిలో. ఇంకో బెస్ట్ ఏంటంటే ఎవడైతే మన ఇండియాలో ఈ లైంగిక వేధింపులు చేసిన చరిత్ర ఉంది అంటే పబ్లిక్ రిజిస్ట్రీ అని వాడి వెనక ఇట్లాంటి ఆల్రెడీ ఒక నేరం చేసిన ఆ ట్యాగ్‌ని మనం అతికించినాం అనుకో, ఇన్ ద సెన్స్
వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి పేరు టైప్ చేయగానే వీడి మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది అని తెలిసేటట్టు ఒక వ్యవస్థని క్రియేట్ చేసామనుకో, అట్లాంటి వాళ్ళని మనము పిల్లలున్న ఏరియాస్ లైక్ స్కూల్స్ కానీ ఇట్లాంటి ఏరియాస్లో అట్లాంటి వాళ్ళు అసలు పని చేయకుండా చేయాలి. పబ్లిక్ రిజిస్ట్రీ అంటే వాళ్ళ డేటా అంతా అందరికీ తెలిసేలా మనం ఒక సిస్టమ్ని తీసుకురావాలి. ప్రతి అపార్ట్మెంట్ నోటీస్లో అపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ నెంబర్స్ అన్నది మైండ్లో ఉండాలి. మెయిన్ వచ్చేసి చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, పోలీస్ హెల్ప్ లైన్ 100 కానీ 112, దిశ హెల్ప్ లైన్ 181. ఏంటంటే మీ ఏరియాలో ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్ ఎస్ఐ నెంబర్ ఉందో ఆయన పేరు ఆయన నెంబర్ కూడా మీ నోటీస్ బోర్డులో పెట్టండి. మీరు కూడా మీ సెల్ ఫోన్లో ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి. ఇంకొకటి, మీ అపార్ట్మెంట్ కానీ మీ కాలనీలో వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి, డ్రైవర్స్, ఇంటిలో పనిచేసే పనులు, వీళ్ళందరి డేటా అంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేసుకున్న తర్వాతనే వాళ్ళని పనిలో పెట్టుకోండి. మరి ఇంత దారుణంగా చెప్తున్నాడని అనుకోకండి. ఇవన్నీ ఇప్పుడున్న సమాజంలో మనం మినిమం ఫాలో అవ్వాల్సిందే. మన వ్యవస్థలో కూడా మార్పు రావాలి. క్విక్ రెస్పాన్స్ టీమ్ దిశ తరహాలో పెట్రోలింగ్ వెహికల్స్ మెయిన్గా ఇట్లాంటి స్కూల్స్, పార్క్స్, నిర్మానుష్య ప్రదేశాలు ఎక్కడైతే ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ ఎక్కువ పెట్రోలింగ్ జరిగితే ఏదైనా జరుగుతున్నా కానీ వాళ్ళకి ఐడియా వస్తుంది, దాన్ని ఆపొచ్చు. ఇంకొకటి, ఇలా నేరం జరిగింది అని అంటే ప్రతిసారి ఇట్లా నేరస్తుడు చావడు. చాలా మటుకు లీగల్ ప్రాసెస్లో వెళ్తే కొన్ని సంవత్సరాల టైం పట్టుద్ది. అట్లా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వీళ్ళ కోసం డెడికేటెడ్గా పెట్టి ఎంతోమంది ఉద్యోగాలు లేకున్నారు, వాళ్ళకి లా కానీ ఏదైనా నేర్పించి వాళ్ళని స్పెషల్గా ఇటువంటి డిగ్రీలు చేయించి ఈ కేసెస్ తొందరగా సాల్వ్ చేయడానికి వాళ్ళని యూటిలైజ్ చేసుకోండి. ఇట్లాంటి కేసెస్ తొందరగా సాల్వ్ అయిపోతే వితిన్ 3 monthsలో మొత్తం వాళ్ళకి శిక్ష పడి, ఉరి శిక్షలు పడినా పడాలి ఇట్లాంటి వాళ్ళకి. ప్లస్ సీసీటీవీ, ఏఐ ఇవి ఉపయోగించి టెక్నాలజీని మన సేఫ్టీ కోసం కూడా ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈజీగా పర్యవేక్షించవచ్చు. సో ఇది నా తరపున మనం మన సేఫ్టీ కోసం ఏమేమి చేసుకోవాలి, మన వ్యవస్థలో ఎటువంటి చేంజెస్ ఉంటాయో అని ఒక బేసిక్ ఐడియా. చూద్దాం, నాకెందుకో చెప్పాలనిపించి చెప్పాను. ఇట్లాంటి వీడియోస్కి అంత రెస్పాన్స్ రాదు, అయినా కానీ ఏదో ఒక చిన్న హోప్. ఒక 10 మంది అయినా ఈ వీడియో చూసి వాళ్ళ పిల్లలతో ఒక 5 నిమిషాలు పడుకునే ముందు ఇట్లా చర్చించి, అమ్మ ఈరోజు ఎవరైనా ఎక్కడైనా సీక్రెట్గా టచ్ చేశారా, బ్యాడ్ టచ్ చేశారా, అప్పుడప్పుడు మన దగ్గరోళ్ళే, మన ఇంట్లో చుట్టాలే తెలియకుండానే మనకు డౌటే రాదు, అట్లాంటి వాళ్ళు కూడా తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అవన్నీ ఒక తల్లిగా, తండ్రిగా మీరు వాళ్ళతోటి ప్రేమతో మాట్లాడి వాళ్ళు మీకు చెప్పే స్వతంత్రం వాళ్ళకి కలిగించండి. అప్పుడప్పుడు ఎట్లా అంటే దగ్గర వాళ్ళు అట్లా టచ్ చేస్తున్నారని పాప వచ్చి చెప్తే, బుద్ధిందా నీకు అట్లా మాట్లాడుతామా అని చెప్పి అడ్డుకోకండి. లెట్ హర్ ఎక్స్ప్రెస్. అర్థం చేసుకోండి, కొన్ని హార్డ్ రియాలిటీస్ అట్లనే ఉంటాయని అర్థం చేసుకొని వినండి. పిల్లలు మీతోనే షేర్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఆ స్వతంత్రాన్ని ఇవ్వండి, భయంతో పెంచకండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. మేము మా బిడ్డకి ఇన్ని తులాలు కొన్నామని బంగారం ఇవ్వడం కాదు, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి, సేఫ్ సొసైటీని ఇవ్వండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, రిక్వెస్ట్ చేస్తున్నాను.